హోసన్నా 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 మినిస్ట్రీస్ వారు నిర్వహించు నూతన సంవత్సరపు ఆరాధన 2023 డిసెంబర్ 31వ తేదీ ఆదివారం రాత్రి 8 గంటల నుండి. స్థలం హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమలకుదురు, విజయవాడ. ఈ నూతన సంవత్సరపు ఆరాధన యందు దైవజనులు పాస్టర్ రమేష్ గారు వాక్య పరిచర్య చేసి నూతన గీతం ఆలపించెదరు. సన్నిధి నీకు తోడుగా రావాలి, నీతో ఉండాలి అని అనుకుంటే నీ హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించుకొని, నీ హృదయాన్ని పగలగొట్టి ఆయన సన్నిధిలో అవిధేయుడు అని ఒప్పుకొని కనికరాన్ని పొందుతావో, ఆనాడు నీతో కూడా ఆయన సన్నిధి నడుస్తుంది. ఆయన సన్నిధి నీతో ఉంటుంది. నువ్వు వెళ్ళు మార్గం అంతటిలో నువ్వు ఎక్కడ ఆలస్య సొలిసి సొక్కి సొమ్మసెల్లిపోకుండా ఆయన సన్నిధి నీకు విజయాన్ని. నూతన గీతం పాడుకుంటూ నూతన వాగ్దానం పొందుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించుదాం. రండి, ఆశతో రండి, ఆత్మీయ మేలును పొందండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమలకుదురు, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా క్రిస్మస్ శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రభు దీవెన సదాకాలం మీకు తోడై ఉండుగాక. పురులారా, ఈరోజు మరి ఈ క్రిస్మస్ సంబరాన్ని ప్రపంచమంతా కూడా జరుపుకుంటున్న శుభవేళ. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా క్రీస్తు యొక్క జన్మదిన శుభవేడుకను ఆనందంగా జరుపుకుంటూ అంబరాలు అంటేటట్టు సంబరాలు చేసుకుంటున్న శుభ సమయము ఇదిగో ఈ సమయం. మరి యేసుక్రీస్తులో ఇంత ఆనందాన్ని అనుభవించడానికి కారణాలేమీ లేకపోలేదు. ఎన్నో కారణాలు మనకు కనిపిస్తాయి. సర్వశక్తి కలిగిన దేవుని యందు మనం ఆనందించే ఆనందానికి మరి ఎన్నో కారణాలు మన వ్యక్తిగత జీవితంలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఆనాడు మరి గొర్రెల కాపరులు కూడా రాత్రివేళ తమ మందలు కాచుకుంటూ ఒకచోట ఉన్నప్పుడు దేవదూత వారిని దర్శించడం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సత్యాన్ని మనం చదువుతూ ఉంటాము. దేవదూత వారిని దర్శించినప్పుడు వారి చుట్టూ మహిమ కమ్ముకుంది, వాళ్ళు భయపడిరి అనే వాక్యంలో మనం చదువుతామండి. ఆ మాటల్ని లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వాక్యం దగ్గర నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందలను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. పురులారా, చూడండి ఈ వాక్య భాగంలో ఆ గొర్రెల కాపరులకి దేవుని దూత చెప్తున్న సందేశం ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు ఒక సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియపరుస్తున్నాను అనే మాట మనం ఆలోచించాలి. ప్రజలందరికీ యేసుక్రీస్తు యొక్క జన్మదిన శుభవేడుక ఏ క్రైస్తవులకు మాత్రమే కాదండి, లేక ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక సంఘానికి మాత్రమే కాదండి. జీవశ్వాస కలిగిన ప్రతి నరునికి ఇది ఒక శుభవర్తమానం. ఎందుకంటే ప్రతి మనిషిని విమోచించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు గనుక, జీవశ్వాస కలిగిన ప్రతి మానవునికి విడుదల కావాలి గనుక, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని హీన స్థితిలో ఉన్నారు గనుక వారి కొరకే ఆయన ప్రత్యక్షమయ్యాడు గనుక ఇది ప్రజలందరికీ కలగబోవు ఒక సంతోషకరమైన శుభవర్తమానం. నేను ఒక్క మాట ఇందులో నేను మీకు తెలియపరచాలి. అదేంటంటే, ప్రజలందరికీ కలగబోవు ఒక సంతోషకరమైనటువంటి అనుభవం. ఏంటి ఇందులో ఆయనలో మనకు కలిగేది అనంటే, మనకు లోకంలో ఎందరినో చూస్తుంటాము, ఎందరో పుడుతుంటారు, కానీ అందరూ సంతోషించరు కదా. ఆ కుటుంబీకులే సంతోషిస్తారు.
లేక ఆ ఇరుగు పొరుగు వాళ్ళు, బంధుమిత్రాదులైన వాడు సంతోషించవచ్చు. కానీ ప్రజలందరికీ కలుగుతుందా సంతోషం? లేదు. మరి యేసుక్రీస్తు యొక్క జన్మములో ప్రజలందరూ సంతోషించడానికి గల కారణాలు ఏంటంటే, మొదటిది మనం ఈ వాక్యంలో గమనిస్తే ఆయన రక్షకుడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం గమనించవలసింది, ఆ రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అంటే మనల్ని రక్షించగలిగిన దేవుడు. పాపంలో నుంచి, శాపంలో నుంచి, మరణంలో నుంచి, ఇంకా ఈ లోక సంబంధమైన బంధకాలలో నుంచి మనిషి దేని చేత కట్టబడి పట్టబడి దేవునికి సమీపస్తుడు కాలేకపోతున్నాడో, దేని చేత ఏలుబడి చేయబడుతున్నాడో, ఈర్వబడుతున్నాడో, వాటిలన్నింటిలో నుండి ఈయన మనల్ని రక్షిస్తాడు. ఆయన రక్షకుడు. అందుకే మనకు సంతోషం. లోకంలో మనకు కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉండొచ్చు, కానీ మనల్ని విమోచించే వాళ్ళు కాదు, మన హృదయాన్ని మార్చగలిగిన వాళ్ళు కాదు, మనల్ని పవిత్రునిగా తీర్చిదిద్దగలిగిన వాళ్ళు కాదు. పిల్లరా, ఇంకాస్త మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మనల్ని దైవరాజ్యానికి వారసులుగా చేసి దేవునితో మనల్ని సమాధానపరిచేవాళ్ళు కాదు. అందుకే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చి ఆయన రిక్తునిగా ప్రత్యక్షమై పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టులో పరుండ పెట్టబడిన వాడై ఆయన మహారాజుగా ఈ లోకానికి దిగివచ్చి ఆయన మనల్ని మరి సాతాను యొక్క ప్రభుత్వం నుంచి, సాతాను యొక్క బంధకాలలో నుంచి మనల్ని విడిపించి రక్షించే రక్షకుడు మన కొరకు పుట్టాడు. అందుచేత మనం ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఈ ఆనందానికి కారణం రక్షకుడు మనకు ఆయన ప్రత్యక్షమయ్యాడు గనుక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున పవిత్రత మనకి ఎలా కలిగింది? లోకంలో నుంచి, లోక ఆచారాలలో నుంచి, లోక సంప్రదాయాలలో నుంచి, లోక నాశనకరమైన ఊబిలో నుంచి మనం ఎలా తప్పించబడ్డాము అనంటే, ఆ రక్షకుడు ఉదయించినందున, ఆ రక్షకుని మనం విశ్వసించినందున, ఆయనను మన హృదయంలో చేర్చుకునినందున వెలుగు కలిగింది, జీవం కలిగింది, ధైర్యం కలిగింది. ఈరోజు మనం ఆయన సన్నిధిలో నిలిచి ఆయనను ఆరాధించగలుగుతున్నాం, స్తుతించగలుగుతున్నాం. పాపపు కట్లు తెంచబడ్డాయి. అందుచేత ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షకుడైన దేవుడు గనుక ఈరోజు క్రిస్మస్ ఆనందం, ఆయనను ఆరాధించే ఆనందం, ఆయనను స్తుతించే ఆనందం, ఆయనను మహిమపరిచే ఆనందం. క్రిస్మస్ అంటే ఏంటి? స్తుతి పండుగ. ఆయనను స్తుతించడం, ఆయనను ఆరాధించడం అండి. ఆయనను మహిమపరచడం, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో, ఆయన మనకి ఎంత విడుదలనిచ్చాడో, ఎంత విమోచన కలిగించాడో, ఎలా మనం రక్షించి ఆదుకున్నాడో, ఇవన్నీ తలంచుకొని ఆయన సన్నిధిలో హర్షించడం, ఆరాధించడం ఆయనని. క్రిస్మస్. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా నేను మీకు తెలియపరుస్తాను. అది రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకో అనుగ్రహింపడు. ఇక్కడ చూడండి, పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు సంఘానికి, యేసుక్రీస్తుని తన సొంత కుమారుని తండ్రి అయిన దేవుడు మన కొరకు లోకానికి పంపించాడు. అయితే తన కుమారునినే ఈ లోకానికి పంపించిన ఆ దేవుడు ఆయనతో పాటు, ఆ మాట చాలా విలువైనదండి. ఆయన లేకుండా కాదు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అంటే, ఆయనతో పాటు అంటే ఈ ఆశీర్వాదాలన్నింటికీ యేసుక్రీస్తే కారణం, యేసుక్రీస్తే మూలం. ఆయన లేకుండా ఏ ఆశీర్వాదం రాదండి. అంటే యేసుక్రీస్తు యొక్క జననములో మనం ఎందుకు సంతోషించాలి? మన ఆనందానికి కారణాలు ఏంటంటే, ఆశీర్వాదాలకు కారకుడైన, ఆశీర్వాదాలకు కారణమైన యేసుక్రీస్తు ఆయన లోకానికి ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు జన్మించాడు, ఈ లోకానికి దిగివచ్చాడు. ఆయన ఎవరైనా ఆశీర్వాదాలకు కారకుడు, ఆశీర్వాదాలకు మూలమై ఉన్న దేవుడు. ఆయన లేకుండా ఏ ఆశీర్వాదం లేదు. ఆయన మహిమైశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా,
ఈ రోజున నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, ఉన్నత స్థితిలో ఘనతగా సాక్షిగా నువ్వు బ్రతకాలి అనేది ఆ దైవ సంకల్పం. మన కొరకే యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన మూలముగా మనం దీవించబడాలని, ఆయన మూలముగా మనం ఆశీర్వదించబడాలని. తలగా మనం ఉండాలి కానీ తోకగా మనం ఉండకూడదు. పైవానిగా మనం ఉండాలి కానీ క్రిందివానిగా మనం ఉండకూడదు. దాని కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనల్ని దీవించడానికి, మనకు వరాలు పంచడానికి. మరి ఈరోజు ఆయనను విశ్వసించి, ఆయనను నమ్ముకొని, ఆయన ద్వారా నీవు దీవించబడాలి అనే ఆశ నీకు కలిగితే నిశ్చయముగా ఆయన నీ కొరకు చేతులు చాచి ఉన్నాడు. నిశ్చయముగా ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన కౌగిలికి నువ్వు రాగలిగితే, ఆయన సముఖంలో శిరస్సు వంచగలిగితే, ఆయనను ప్రభువుగా నీ హృదయంలో స్థాపించుకొని ఆయనను మహిమపరిచి ఆరాధించగలిగితే ఈ క్రిస్మస్ ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. పౌలు అదే చెప్తున్నాడు, తన సొంత కుమారుని లోకానికి పంపించాడు కదా, ఆయనతో పాటు మనం ఏం చేస్తున్నాం? ఆయన లేకుండా ఆశీర్వాదాలు కోరుతున్నాం. ఏమంటే నాకు ఆశీర్వదించబడాలని కోరుకుంది, కానీ మరలా యేసుప్రభు నమ్ముకోవాలంటే మాత్రం నాకు కష్టంగా ఉందండి. దైవజనులు లేసన్న గారిని ఒక ఇంటికి తీసుకుని వెళ్ళారట. ఎందుకు తీసుకెళ్లారు అని అంటే, ఆ ఇంట్లో భయంకరమైన శాపం ఉందండి, తరతరాల నుంచి వస్తున్న శాపం. ఆ ఇంట్లో పనిచేసే పనివాడు యేసన్న గారిని వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయించడానికి తీసుకెళ్తే ఆ ఇంటి యజమానులు పిలిపించారట. యేసన్న గారు వచ్చారట. అప్పుడు యేసన్న గారు చెప్తున్నారట, ఏంటండి, ఏ విషయం నిమిత్తం ప్రార్థన చేయమంటారు చెప్పండి అట్లా అంటే, ఆ ఇంటి యజమానులు చెప్తున్నారట, అయ్యా మాకు తరతరాల నుంచి ఒక శాపం మమ్మల్ని వెంటాడుతుంది, ఎన్నెన్నో చేశాం మేము, కానీ ఆ శాపం తొలగట్లేదు. ఇదిగో మా ఇంట్లో పనిచేసే పనివాడు చెప్పాడు, మీరు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందని, అంచేత మీరు ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నామండి, ఈ శాపం తొలగాలండి అట్లా అని. అప్పుడు యేసన్న గారు అన్నారట, నిశ్చయంగా ఆ శాపం తొలుగుతుంది, నేను ఆరాధించిన ప్రభు అయిన యేసుక్రీస్తు నిశ్చయంగా అద్భుతం చేస్తాడు, మీరు కూడా ప్రార్థన చేయండి, ఆ ప్రభుని నమ్ముకోండి అట్లా అంటే, ఆ ఇంట్లో వాళ్ళు అన్నారట, ఏమండి ఇప్పుడుండే దేవుళ్ళకే దండం పెట్టలేక సస్తున్నామండి, మరలా ఇంకొక కొత్త దేవుడిని మరలా ఎక్కడ తీసుకొని వచ్చి పెట్టాము, ప్రతిరోజు మళ్ళీ పూలదండి సగరబుత్తి ఎక్కడ వెలిగించాలండి, ఇప్పుడుండే దేవుళ్ళు చాలండి, మీరు ఏదో అద్భుతం చేస్తారట కదా అట్లా అని. అప్పుడు యేసన్న గారు అన్నారట, యేసుక్రీస్తు ద్వారా అద్భుతం జరుగుతుంది, యేసుక్రీస్తు మాటలో శక్తి ఉంది, యేసుక్రీస్తు యొక్క చూపులో శక్తి ఉంది, ఆయన నోటి ఉమ్ములో శక్తి ఉంది, ఆయన శక్తి కలిగిన కార్యాలు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆయన చేస్తాడు, నేను కాదు. ఆయన లేకుండా ఏ దీవెన మీకు రాదు, ఏ ఆశీర్వాదం మీకు రాదు అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యంగా అడుగుతున్నారట, అంటే అద్భుతం జరగాలంటే యేసుప్రభుని నమ్ముకోవాలనా? అవును, మరి ఆయన ద్వారానే దీవెన కలుగుతుంది, ఆయన ద్వారానే ఆశీర్వాదం కలుగుతుంది, కానీ ఆయనను విడిచి ఆయనకు దూరమై ఆయనను విశ్వసించకుండా ఏ దీవెన మనం పొందుకోలేమండి. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే, ఆయనను దూరంగా పెట్టి ఆయనను ఆశ్రయించక ఆయనకి మనం దూరమైపోయి, మనం రెక్కల ముక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేసి శ్రమపడి ఏదో గొప్పవాళ్ళమైపోవాలి, ఏదో పెద్దవాళ్ళమైపోవాలని ప్రయాసపడుతుంటామండి. కానీ ఏ రీతిగా మనం ప్రయాసపడినా దీవెన, ఆశీర్వాదం, క్షేమం అనేది మనం చవి చూడలేము. అవి మరి శాశ్వతమైన దీవెనలు, ఆశీర్వాదాలన్నీ ఆయనలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆయన ద్వారా మనం దీవించబడతాము. మరి ఆ ఆశీర్వాదాలకు కారకుడైనటువంటి, ఆశీర్వాదాలకు కారణమైన, నిలయమైన ఆ యేసుక్రీస్తు జన్మించాడు. అందుకే ఈ సంతోషం. మన దుఃఖ దినములు సమాప్తమవుతాయి, మన కన్నీళ్లు శాశ్వతంగా తొడవబడతాయి, మన బ్రతుకు మార్చబడుతుంది, మనకు వెలుగు కలుగుతుంది. మనం తల ఎత్తుకొని దీవెనకరమైన మార్గాలలో ప్రభు కొరకై సాక్షిగా నిలబడే ఆ యొక్క మంచి శుభగడియలు యేసుక్రీస్తు జన్మించిన శుభగడియలు. అందుకే ఈ క్రిస్మస్ వేళ మనం ఆయన ఎందుకు సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మనమంతా గంతులు వేసి ప్రభువుని ఆరాధించాలి. ఇంకొక చిన్న మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చాలాసార్లు చదువుకుంటున్న మాట,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయన ద్వారా మనకు నిత్య జీవం కలుగుతుందంట. ఈ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించుట కొరకే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. ఈ క్రిస్మస్లో మనం ఆనందించవలసింది ఏంటి? మంచి వంటకాలు చేసుకొని తినడానికి కాదు, మంచి వస్త్రాలు వేసుకొని ఊర్లమ్మట ఊరెగడానికి కాదు. మన హృదయంలో ఉన్న ఆనందానికి గల కారణం ఏంటంటే, ఈయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం కలుగుతుందట. అంటే పరలోక రాజ్య ప్రాప్తి మనకు కలుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకంటే భాగ్యం ఏం కావాలి? ఈరోజు లోకంలో అనేక మంది భక్తి చేస్తూ భక్తిలో ప్రయాసపడుతున్నది దేని కొరకు? ఈ లోకం విడిచిన తర్వాత ఒక ముక్తి నాకు కావాలని కదా ఈ భక్తి మనం చేసేది. కానీ ఏ భక్తి మనల్ని ముక్తికి తీసుకుని వెళుతుందో అర్థం కాకే కదా అయోమయంలో పడేది. ఇదిగో వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు వలన మనకు నిత్య జీవం కలుగుతుంది. అంటే యుగాయుగములు ఆయన రాజ్యములో ఆయనతో కూడా వసించే భాగ్యం ఆయన మూలముగా కలుగుతుంది. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప మరెవడను తండ్రి రాజ్యంలోనికి ప్రవేశించడని నిక్కచ్చగా చెప్పాడు ఆయన. ఆయన ద్వారానే, ఆయన మూలానే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాము, నిత్య జీవము గలవారం అవుతామండి. అందుకని మనల్ని నిత్య జీవానికి తీసుకుని వెళ్ళగలిగిన యేసుక్రీస్తు జన్మించాడు. మనల్ని నిత్య రాజ్యంలో మనల్ని నిలబెట్టగలిగిన ఆ దేవాతి దేవుడు ఆయన దాసుని స్వరూపం ధరించి ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే ఈ రోజున ప్రపంచమంతా జరుపుకునే ఒక పండుగ, ఒక ఆనందదాయకమైనటువంటి అనుభవం ఏదైనా ఉందంటే ఒక క్రిస్మస్ పండుగ. ప్రపంచమంతా, ఎందుకంటే ప్రపంచాన్ని ఏలుతున్న దేవుడు మనం ఆరాధించుతున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈ ఆనందం, ఈ సంతోషం మనము నిత్య జీవంతో నిత్య రాజ్యములో ఆయనతో కూడా ఉండే ఆ యొక్క అనుభవం మనకు కలిగిందని ఈ ఆనందం, ఈ క్రిస్మస్ ఆనందం. ఒకవేళ ఈ ఆనందానికి ఎంతవరకు నువ్వు దూరాన ఉంటే, ఈ ఆనందాన్ని అనుభవించలేని వ్యక్తిగా నువ్వు ఉంటే, ఆ యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన జననములో ఉన్నటువంటి రహస్యాన్ని వివేచించి నీ హృదయంలో ఆయనను చేర్చుకొని ఆయనను ఆరాధించి చూడు, ఆయనను మహిమపరిచి చూడు, ఆయనను కొనియాడు చూడు. ఈ క్రిస్మస్ ఆనందం ప్రతిదినం నీ హృదయంలో నిలిచి ఉంటుంది. ప్రతి ఉదయం, ప్రతిదినం నీ జీవితంలో ఒక మరుపురాని అనుబంధము చేత, అనుభవాలు చేత నిన్ను ఉల్లసింపచేసే రక్షణ ఆనందం నిన్ను ఏలుబడి చేస్తుంది. నీ జీవితం సార్థకమవుతుంది. అలాంటి కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు నాయన. మీరు మా కొరకు దిగి వచ్చారు, మా కొరకు రిక్తునిగా చేసుకున్నారు. ఈ శుభవేళ మీరు మా కొరకు దిగి వచ్చిన, జన్మించిన ఈ శుభవేళ మేము నిండు హృదయంతో మీకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మీ నామమే స్తుతింపబడునుగాక, మీ నామమే మహిమపరచబడునుగాక, మీ నామమే ఘనపరచబడునుగాక, మీ నామమే హెచ్చింపబడునుగాక. మీరు మా కొరకు దిగి వచ్చారు నాయన, మేము మీ కొరకు వేచి ఉన్నాము. మా గుండెల్లో మీరు ఉదయించారు. ప్రతిదినం క్రిస్మస్ ఆనందాన్ని మా హృదయంలో మీరు పండించారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ప్రపంచమంతా ఈరోజు పరవళ్ళు తొక్కుతూ పరవశించిపోతుంది. ఎందుకంటే మీ వలన మాకు రక్షణ కలిగింది, మీ వలన మాకు ఆశీర్వాదం కలిగింది, మీ వలన నిత్య జీవమునకు మేము వారసులమయ్యాము. ఈ ఆనందము చేత మేము గంతులు వేస్తూ మీ నామాన్ని మరొక్కసారి మేము ఆరాధిస్తూ, మీ నామాన్ని స్తుతిస్తూ, ఈ ఆనందానికి ఎవరైనా దూరంగా ఉంటే, ఈ ఆనందాన్ని పొందుకోలేని అభాగ్యులై ఉంటే ప్రభువా, వారిని కూడా మీరు ఆకర్షించండి, వారికి కూడా రక్షణ ప్రసాదించండి, వారికి కూడా ఆశీర్వాదాన్ని కలుగు చేయండి. నిత్య జీవమునకు వారిని వారసులుగా చేయమని, ఈ ఆనందానికి దూరంగా ఉన్న ఒక్కొక్కరిని ఈ క్షణాన్ని మీరు దర్శించి మీరే వారిని ఆకర్షించుకొనమని మీ పాద పద్మానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు ఈ దినమంతా మీకు అనుగ్రహించునుగాక. మరీ ముఖ్యంగా
మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున క్రిస్మస్ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నా దేవుని కటాక్షం మీకు తోడై నిలుచునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.